నమః శివాయ. తల్లి మాటను అక్షరాల అనుసరించి తన తలను పోగొట్టుకున్న ఆదర్శ తనయుడు వినాయకుడు. ఆ మాతృమూర్తి సంకల్ప బలంతోనే విఘ్న వినాశకుడైన గణేశుడు అమరులందరికన్నా మిన్నగా అగ్రపూజలు అందుకుంటున్నాడు. ఆ అగజానన పద్మార్కుడు కొలువు తీరిన కోవెల ఈ ఆలయ ప్రాంగణ శోభకు మారాకును హత్తలిస్తోంది. శిఖవాహనుడు వేలాయుధుడు, హరిహరపుత్రుడైన అయ్యప్ప, నాగదేవతలు ఉపాలయాలుగా భక్త సందర్శనీయాలవుతున్నాయి. మలయవాసిని అయిన ఆ మహేశ్వరికి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా. ఆలయం లోపల గజాననుడు పద్మపీఠం మీద సింహతోరణయుతంగా వక్రతుండంతో కొలువుదీరి ఉంటాడు. శిలా విగ్రహానికి స్వర్ణ కవచం సుశోభితంగా భాసిస్తుంది. పంచవక్త్ర కోహలి నాగసర్పయుతంగా ఆ అందం ద్విగుణీకృతమవుతుంటుంది. భక్తుల కార్యాలు అరకొరగా జరగకుండగా కరివదనుడు కరుణిస్తుంటాడు. ఆలయానికున్న విశాల ముఖమంటప ప్రాంగణంలోని కుడ్యాల మీద నాట్యభంగిమలో ఒంటికొమ్ము దేవుడు, తాండవమాడుతున్న సగమాడు దేవరా, అభయహస్తంతో లక్ష్మీదేవి, వీణాపాణిగా భాసించే నలువచెలువ సరస్వతీదేవి నయనోత్సవం చేస్తుంటారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం, నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. యోగ పట్టభద్రుడిగా ఆసీనుడైన హరిహరపుత్రుడు అయ్యప్ప మత సామరస్య సంకేత స్వరూపుడిగా అభయహస్తంతో దృగ్గోచరమవుతాడు. మరో చిరు ఉపాలయంలో జంట సర్పాల శిల్పశోభతో అలరారే పంచవక్త్ర కోహళి దాల్చిన శివలింగం కానవస్తుంది. దండకారణ్యంలో దర్శనమిచ్చిన 5 పడగల నాగేంద్రుని చిత్రపటం చూపరులను ఆలోచింపజేస్తుంటుంది. స్వర్ణమయ సింహతలాట లోహవేదిక మీద శివలింగాకృతికి ముఖాకృతిని కల్పించిన యోగనిష్ఠుడైన కపర్తి లోహమయ వదనం నాగభూషణంతో సిగ చంద్రరేఖాంకితంగా దరహసిస్తూ దర్శనమిస్తుంది. పంచవక్త్ర కోహళి 5 శిరస్సుల నాగరత్నాలతో భయద సుందరంగా భాసిస్తుంది. దేవ సింధు తరంగ శీకర సిక్త శీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే